ఎంత చేసినా ఓడవదు నా పని. చీకటితో లేచి చిట చేసినా ఎండొచ్చేదాకా అంటాడు నా మొగుడు. ఇంత పనన్నా అవసరం కాదు. ఇంకా వాడిని లేపి తయారు చేసి బడికి దోలాలి. ఎప్పుడు లేస్తారో ఏమో. అభి లేవరాదురా. లే చెప్పండి, లే బడికి పోవా? ఏంద్రా అభి, రోజు అక్కలు ముక్కలు తిరేటోని ఇవాళ సక్కల ముక్కలు పెట్టుకొని కూర్చున్నావు, ఏంది కథ? అమ్మ నా పానం తిట్టిన అవుతుంది, మొత్తం కుసురు ఉన్నది. అరే నువ్వు కుసురు అనకరా, నాకు పిస అవుతుంది పానం. మళ్ళా బడి తప్పించడానికి ఇవన్నీ కథలు పడుతున్నావు అని నాకు అర్థమైంది. కానీ గవన్నీ నడు తానం చేద్దుపా. ఎంతో చదివిపోతావు అని మేం గంతులు ఎత్తంటే నువ్వేందిరా మా కంతలు నడుతున్నావు. లే పోదు బడికి. అరే పెయ్యి కాలుతుంది కదరా, అంటే నిజంగానే నీకు జ్వరం వచ్చింది? నిజంగానే వచ్చిందమ్మా. నేను నీతో ఎందుకు అవద్దాం ఆడతా, చూసినావుగా పెయ్యి సుర్రు అంటుంది. మొన్నోసారి గిట్లనే చేసి బడిగే పెట్టినావు, మళ్ళీ గట్లనే ఎత్తున్నావు అనుకున్నా. కానీ నిజంగానే వచ్చింది జ్వరం. పోకుండా అయితే బడికి పండుకో. ఏదమ్మా ఇవాళ జ్వరం వచ్చినా కానీ బడికి పోవాలి. ఇదేంద్రో పొమ్మన్నప్పుడేమో తుమ్మ బంకోలు అతుకుతావు, ఇప్పుడు ఉండమంటే పోతాను మొండి పట్టు పడుతున్నావు. లేదమ్మా ఇవాళ ఎగ్జామ్ ఉన్నది, ఖచ్చితంగా రాయాలి, అందుకే పోతా అంటాను. మొండి పట్టు పట్టకపోతే మా మేడం నాకు గుండు కొడుతుందమ్మా. ఎగ్జామ్ ఉన్నదా? బుక్కిడంత తిని రాసిరాపో. తిరగకురా అంటే విన్నావు నా మాట? జాడ లేకుండా పోయి వాడలన్నీ తిరగొత్తావు. ఇప్పుడు చూడు, తానం చెప్పితే జ్వరం ఎక్కువవుతుంది. కాళ్ళు రెక్కలు ముఖం కడిగి బల్లె దించొత్తప్ప. మళ్ళా తలుపులు పెట్టేటోపోయింది. ఎటు పోయినావమ్మా? మొత్తం వాళ్ళని నీ అయితేనే కదా గుత్తబట్టినా మెత్తగా తిరిగిరాను. ఓ నువ్వు కొనిచ్చిన ఉంగరమైన పోయిందని బొంగురమలో తిరగొస్తున్న ఆడలన్నీ. పనే ఉండదా? ఓ నువ్వు కానుకున్నావు అందంగాల్లోని గంధం పూసుకుంటూ తిరుగుతాను నీ ఎంబడే. అబ్బో ఇంట్లో చూస్తే సింగారం లేదు కానీ యువతలకాచి బంగారం కావాలన్నదట గదవుతా నీ అసంటిది. నువ్వు అట్టేప్పుడే నన్ను మట్టి విసిగినట్టు మాట్లాడతావు. ఇక నీకు బంగారం ఉంగరం కొనిస్తే కొంగుకు ముడేసుకొని తిరుగుతావు కావచ్చు పిల్ల. అబ్బో నువ్వు కట్టిన 12 అంతరాల బంగ్లా అని గంపలేసుకొని పోతారా ఈ కొంపను? నువ్వు నాతో కొలు పెడతామని చూస్తున్నావు కానీ నీ బల్పే వస్తా తలుపులు పెట్టి మరి. అట్లనా? దా పెట్టి కొట్టు మరి, ఎప్పటి కొడతావు కొట్టు. బస్సు అందువల్లదానా సొప్ప బెండు ఉన్నట్టున్నావు. నీ అక్క సపరి చిడిచి పెడతా మరి ఏమనుకుంటున్నావు? నేను అందుకొని నిన్ను చంపకనే గిట్ల తయారైతానవే. ఎందుకు చంపుతావు నువ్వు? అల్క ఉన్నానని పల్క మీద గిగినట్టు గిక్తే అంచులు రాలగొట్టి మంచాల వనబెడతా. ఏయ్ గీ ఎడ్డి మాటలు మాట్లాడితే నడ్డీరు కొడతా మరా. ఏంది నువ్వు వండబెట్టేది? గుండీలు పోయి రాకుండా మొండేదులు ఉంటాయేమో నీ దగ్గర? ఎటు పోయినవా? అందుకేమో బాగానే నిలుగుతానవేందే? నేనేడికి పోయినా పోరాడంతా కుసురు ఉంటే బల్లే దోలొస్తున్నా. జ్వరం వచ్చింది దానికి. నీ లెక్క పట్టింపు లేనట్టుంటే గట్టి పడ్డట్టే సంసారం. మరి జ్వరం వచ్చిన బడికి ఎందుకు తోలినవే? ఇక ఒక్కరోజు ఇంటికాడ నుంచి అయిపోవు కదా. నేను ఉండమని మా అన్న వాడే పరీక్షలు ఉన్నాయని పోతా అన్నాడు. ఓ జ్వరం గోలేసి బల్లె దించొచ్చిన. ఇక ఈయన మంచిగా ఉన్నప్పుడు చదివిపోసి జ్వరం వచ్చినప్పుడు చదువుతాడు. ఇక డబ్బు వేసేవుదా? మొన్నటిదాకా మంచిగా ఉండి పరీక్షల రోజు జ్వరం వచ్చిందేంద్రా నీకు? నాకేం తెలుసు మేడం, దానికి నేను రమ్మన్నా అదే వచ్చింది. మేడం ఉన్నారా? ఉన్నాం. ఏమైంది మేడం? మా వాడిని ఇంటికి తీసుకొచ్చారు, మళ్ళీ ఏమైనా సుండి పని చేసిండా? కదే పనా? ఏమైనా సుండి పని చేస్తే తన్నాను అవన్నీ. మరి ఇంటికి తీసుకొచ్చిరేంది మేడం? పరీక్షలేమో కదా. పరీక్షలు ఉన్నాయి కానీ మనకి జ్వరం వచ్చింది మేడం. ఇందాకే 2 సార్లు వాంతులు కూడా చేసుకున్నాడు. అయ్యో వామిటింగ్ చేసుకున్నావా బిడ్డ? చేసుకున్నాడు అని చెప్తాంది కదా, చెవులు చెదలు పట్టినా మళ్ళీ అడుగుతావు. నువ్వు వాగులు ఎగిడోడా ఊకరితో? నేను ఇవాళ ఇంటికనే ఉండమన్నా మేడం, వీడే పరీక్షలు ఉన్నాయని వచ్చిండు. ఆ పరీక్షను మళ్ళీ పెడతా కానీ ముందైతే వాడిని హాస్పిటల్ తీసుకోవండి. బాగా వచ్చింది జ్వరం. ఇక నేను పోతా, రెస్ట్ తీసుకోరా.
పండు రానంటే ఒంటికాలు తిరుగుతా అని పోతివి గీ కథ చేతివి నా మాట వింటావా? నా మాట అంటే నీకు ఏరుగా నోటుతాను సమానం. పానం మంచి లేదంటే బాణం దుంకినట్టు దుంకుతున్నావు వన్ మీద. సందు దొరికిందని మందు దొరుకుతున్నావు వన్ మీద. అవో కొడుకున్నానే సరికి తడకొచ్చినట్టే వేస్తాను. ఎన్నిసార్లు చెప్పినా వానికి తిరగద్దురా, రోజులు మంచిగా లేవురా అంటే పోజులు కొట్టుకుంటే తిరిగిండు. అయిందా? ఎల్లెరకలు పడ్డా? పోరానికి ఏం ఎరక తీయరాదు. బుద్ధి వచ్చినాడు అద్దన పని చేస్తాడా? ఏం ఒకటే చదువుడు చదవడుతుంది అన్న కనికరమే లేదు దున్నపోతానికి. కాదా మరి దుడ్డ పిల్ల మంచిగా లేకపోతే తల్లి వేరే తలుపు తెంపుకున్నదట. వానికి జ్వరం అయితే నువ్వు గరం అవుతాను మీదే. నేను అరుచుకుంటే వాడు మెరుచుకుంటా తిరుగుతాడా? ఇక నన్నే కనికరం లేదు అని అంటానవా? ఓ కొద్దా నీకున్న ప్రేమ గంజులు నిండి గుంజలు నడుతున్నాయి కాదు. దవాఖానకు తీసుకోవంపా, మళ్ళా జ్వరం ఎక్కువైతే మనతో నేనైతుంది. పా మరి నిలబడి చూస్తాను ఇంకీనే లేరా నీకు కాలుతుంది. డాక్టర్కు కళ్ళు కనబడే కావచ్చే, లైట్ వేసి చూస్తాను. వేరే కాడికి పోదామా? కళ్ళు కనిపించడం కాదు, జ్వరమేనా, జ్వరంతో ఇంకేమన్నా వచ్చిందా అని చూస్తున్నా. ఏం లేదు సారు, అట్టి జ్వరమే వచ్చింది. ఆయనకంటే ఎక్కువ తెలుసా నీకు? పోయి ఆ లైట్ తీసుకొని నువ్వే కళ్ళలో వేసి చూడిపో. పొట్ట జీలు తెచ్చరా ముక్క రాదు నీ. నువ్వు ఆయనకే చెప్తానవా? ఏ లేకిడవడా మరేసి గుద్దితే ఒర్రొర్రి చావాలి. నాలుగున్నది కదా అని నా జోలికి వస్తే నెత్తి వలగొట్టి పత్తి పెడతా. ఏం కాదమ్మా, ఎండలా బాగా తిరిగిండా, అందుకొరకే జ్వరం వచ్చింది. బాగా వీక్ అయిపోయిండు. జర కొంచెం మంచి ఫుడ్ పెట్టాలి. ఎక్కడ సార్ నన్ను చూడబోయి నిన్నటోళ్ళు నాన్నట్టు దీన్ని జాగ పెట్టుకుంటానికే పొద్దు కడుతుంది. పోరాన్ని ఏం పట్టించుకుంటుంది, దానికి భూ ఏం పెడుతుంది. ఏ ఈ సోది మాటలు మాట్లాడితేనే సూది పట్టి ఒడిచి చంపుతా. నేను చూడండి వెళ్తుంది ఈ సంసారం అంతా. మరి చెప్పవు, తింటలేడు పెడతలేడా, మంచిగా లేడా, ఆరోగ్యం అంటాను, సమాధానం చెప్పు. మీరు లొల్లి పెట్టుకోకుండ్రి, ఒక సూదుని గోలిస్తా, తక్కువ అయిపోతుంది. ఆ రూమ్లో తీసుకొని పడుకోబెట్టుకోండి. ఈ టాబ్లెట్ రోజు ఒకటి తినక ముందు వేయాలి. ఇది పొద్దున సాయంత్రం తిన్న తర్వాత వేయాలి. ఇది కూడా పొద్దున సాయంత్రం తిన్న తర్వాత వేయాలి. మంచి ఫుడ్ పెట్టండి, పండ్లు అవి ఇవి మంచిగా తినిపియండి. ఓకే. ఒక్క పోరను చూసుకుంటానికి ఒర్రి సత్తాంది. మరి పోరడు తిన్నడా ఉన్నడా లేదా ఏదో అవసరం లేదు. నన్ను ఎట్లా గాలికి ఏడ్చిపెడితే పొద్దుగాల పోయి పొద్దుగా అత్తన్న ఇదా. ఏ నీ ఒర్రుడు ఒర్రెలవను ఊకదే పైన అరగల బర్రె ఒర్రెర్రి చచ్చింది అన్నట్టు. అక్క ఎయ్యనేత మరి ఎక్కువ కూరకు నడు. ఎట్లున్నది ఇప్పుడు? ఇట్లనే ఉంది. ఇంతంత రొట్టె తినబెట్టి గోళీలు వేసిన అయినా తక్కువ కాదు. సరే నేను గీడి దాకా పోయి. అరే రాజు ఉన్నవారా? ఉన్నారా? ఏందిరా? ఈ మా కొడుకు జ్వరం వస్తుందిరా. ఈ దవాఖానకి తీసుకొచ్చినా కానీ తక్కువ అయితే లేదు. ఒకసారి చూడకపోతే
గాలి నత్తందిరా. పిల్లగాడు పండుకునేటప్పుడు అది మెత్త కింద పెట్టి పడుకోబెట్టు, అదే తగ్గుద్ది. హలో సుంటక్క, ఇంకా చిట్టి పైసలు వసూలు చేయవా అందరి దగ్గర? ఇక నేను వచ్చేటట్లు లేను, మా కొడుకు జ్వరం వచ్చింది. సరే. అభి ఎట్లున్నది బిడ్డ? కట్నే ఉన్నదమ్మా, శాతం అయితే లేదు. ఇదేంద్రో ఇంకా తక్కువైతే లేదు. దావకానకు పోతిమి, బొచ్చడాన్ని గోళీలు మింగబడుతుంది. నిన్న మీ అయ్య ఎర్రముద్ద పచ్చముద్ద తీసేసే, ఇంకా తక్కువైతే లేదు. సరే నువ్వు అనుకో బిడ్డ, బాప వస్తాడు కానీ నేను గీడి దాకా పోయేస్తా. సరే అమ్మా, కొంచెం చెప్పాను రా. అదినే అన్నా ఉన్నారా? ఏందిరా చెల్లె? మొన్నటి సంది నా కొడుకు జ్వరం వస్తుందన్న, ఇంకా తక్కువైతే లేదు. దావకానకు కూడా పోయినాం. ఏమైనా కొంటతనం కావచ్చు, అల్లువాట వజరా. అత్తరా కూసో. చెల్లె ఇక ఏం కొంటతనం ఉన్నదో మరి మొక్కురా. పొలగాడు బడికి పోతుండు కదన్న, పోంగ రాంగా ఏమైనా గాలి తాకొచ్చు. గాలే కావచ్చు, గాలే కావచ్చు. గాలి అయితే వాతుకుంటుంది, లేకపోతే లేచొస్తుంది. గాలి కాదట, ఇంకేమైనా దేవుని అయి ఉండొచ్చు, మొక్కురా. పోషవతల్లి కావచ్చు అన్న, పోషవతల్లి కావచ్చు, పోషవతల్లి కావచ్చు. పోషవతల్లి అయితే పాతుకుంటుంది, లేకపోతే లేచొస్తుంది. పోషవతల్లి కూడా కాదు, ఇంకేమైనా వేరేది కావచ్చు. అయితే ఎమ్లాడ రాజన్న కావచ్చు, ఎమ్లాడ రాజన్న కావచ్చు, ఎమ్లాడ రాజన్న కావచ్చు. ఎమ్లాడ రాజన్న అయితే వాతుకుంటాడు, లేకపోతే లేచొస్తాడు. ఎమ్లాడ రాజన్న కూడా కాదురా. కొమరేలి మల్లన్న కావచ్చు అన్న, కోరేలి మల్లన్న కావచ్చు, కొమరేలి మల్లన్న కావచ్చు. కొమరేలి మల్లన్న అయితే పాతుకుంటాడు, లేకపోతే లేచొస్తాడు. మల్లన్నే కావచ్చు చెల్లె, పాతుకున్నాడుగా. ఏ దేవుని కొంటతనం లేదు, నేనే అన్నైతే గట్టిగా వాతుకో. మల్లన్న దేవుడే చెల్లె. మీకేమేమి మొక్కులు ఉన్నాయో ఒకసారి పోయి మరి మొక్కులన్నీ అప్పచెప్పుకొని రండి. సరే అన్న, ఆయనకి ఎక్కడిదక్కడ తక్కువైతే పోయొత్తాం. ఏదిరా మీ అవ్వ ఇంకా అత్తలేదు? గీరక వేస్తా అన్నది బాపు. ఎటువైనా ఇదివారాక తిరగకుండా మురుగుతాను అని ఇంట్లో ఆపద లేదు సంపద లేదు, వెళ్తాను రాజ్యాలు. ఏ దిక్కుమాలినోడా, తిరుగుడు కాదు. ఇంకా తక్కువైతే లేదని ఇంకా పప్పన్నోళ్ళ ఇంటికి పోయి అల్లు పట్టించిన. నీకే ఉంటుంది కానీ పట్టింపు నాకు ఉండదా? ఓ అబ్బా పట్టింపు నీకు కొద్ది ఉన్నదా? ఏమని వచ్చింది అలవాటితే? కొమరెల్లి దేవుడు అని వచ్చింది. లేని సంవత్సరమే కాదే పోయి మొక్కులు పెట్టి వచ్చినావు, మళ్ళీ కొత్త మొక్క ఎక్కడిది? చిన్నప్పుడు ఇంక మాటలు రాకపోయేసరికి మాటలు మంచిగా వస్తే అత్తమని మొక్కిన. ఆ మొక్కు చేయబట్టి ఇట్లా అయింది. పాడై నేనే మర్చిపోయినా. గాయిదానా మరి నాకు చెప్పవా ఇది సంగతి అని? పరాశకం అనుకుంటానా మొక్కులంటే? ఆటలు అనుకుంటానా మొక్కి మర్చిపోవడానికి? ఆపదల మొక్కినా అయింది, మంచి అయితే అయింది కదా. ఇప్పుడు ఏమిటి కొడతానో? మొక్కిన మొక్కు మర్చిపోతా అదే పోతానా? ఇవన్నీ పోరని గోస ఉచ్చుకుంటానికి చేసినావా? ఏ నీ ఒర్రుడు గంగలో ఓను. ఇప్పుడు కోమరేలికి పోదామా వద్దా? గిట్లుంటే ఎట్లా? రేపు పోదాం పో, అన్ని తయారీ అయ్యి. సుచి, మేము కొమరేలి కాడికి పోతున్నాం. పొద్దుకినాక మా ఇంటి కాడికి పోయి 2 కోడి పిల్లలు ఉన్నాయి, కమ్మవా? సరే చిన్నమ్మ. అరే పప్పు గీడున్నావారా? నేను నీకోసం మీ ఇంటికి పోతాను కారా. ఏమిటికిరా? మేము కొమరెల్లికి పోతాను రా. పోంగా గిట్ట నేను అద్దానా ఇట్లా?
అద్దానుడు కాదురా నీకు ఆత్రం బాగుంటుందేమరా సాత్రం కూడా ఏనియవు మేము కొమిరేలి కాడికి పోతాను ఇంకా పొలం మోకాన్ని చూసుకుంటామని చెప్దామని వచ్చిన ఆగనే ఆగమేమురా ఆగుతా నువ్వు సాగనియావు గారా అందుకే గిట్లా నువ్వో నేను చూసుకుంటా కానీ అది మన మోటార్ వేసి కింది దోయాలని వారి మరి ఎక్కువసేపు ఉంచకు గండ్లు పడతాయి సుమా నేను చూసుకుంటా కానీ నువ్వు పోరా ఇంకా బర్రెకు నీళ్ళ పెట్టి గడ్డాయి మర్చిపోక ఇంటి సత్తది మరి ఓరు నీ ముచ్చట్లు పాడుగాను ఉండరాదురా మరి పోవుడేందుకు ఏ సరేరా చూసుకో మరి నేను పోయేస్తా దా నడు అన్ని చదివిరా ఇలా చదివినా అన్ని ఏ రారా నడు చెప్పులేసుకో ఆ సంచి ఎత్తుకో ఇక నేను నన్ను ఎత్తుకుంటా ఆడతాడు ఆడు మళ్ళా నడు